హలో అండి. మగవాళ్ళల్లో వారికోసిల్ అంటే ఏంటి? దీనివల్ల స్పెర్మ్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? వారికోసిల్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? ఖచ్చితంగా సర్జరీనే చేయించుకోవాలా? అన్న టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు వారికోసిల్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందామండి. వారికోసిల్ అంటే మగవాళ్ళల్లో టెస్టిస్ చుట్టుపక్కల ఉండే బ్లడ్ వెసల్స్. సో టెస్టిస్కి ఒకటి మంచి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెసల్ ఉంటుంది, ఒకటి చెడు రక్తం తీసుకెళ్లే బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఈ చెడు రక్తం తీసుకెళ్లే బ్లడ్ వెసల్స్ లో ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ ఉబ్బులాగా వాపులాగా వచ్చి బ్లడ్ అనేది అక్కడ స్టాగ్నేట్ నిలిచిపోతుందండి. సో ఆ బ్లడ్ అక్కడ నిలిచిపోవడం వల్ల ఈ టెస్టిస్ లోని టెంపరేచర్ అనేది ఎక్కువైపోతుంది. ప్లస్ చెడు రక్తం ఉండే బ్లడ్ నిలవడం వల్ల ఈ టెస్టిస్ లోపల ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల స్పర్మ్స్ మీద స్ట్రెస్ పడి ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది. సో వారికోసిల్స్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ మీద, కదలికల మీద, మెయిన్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే క్వాలిటీ మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. సో ఈ వారికోసిల్ ఉంటే ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ పడుతుందా? ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవాలా అని అంటే వారికోసిల్ మనం గ్రేడింగ్ చేస్తామండి. ఒకటి గ్రేడ్ 0 అంటే స్కాన్లోనే కనిపిస్తుంది, ఎగ్జామిన్ చేస్తే కనిపించదు. ఒకటి గ్రేడ్ 1 అంటే మైల్డ్గా ఉండడం, గ్రేడ్ 2 సీవియర్గా ఉండడం, గ్రేడ్ 3 చూస్తేనే కనిపిస్తుంది. సో ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3 మోడరేట్ వెరైటీ, సీవియర్ వెరైటీలో స్పర్మ్స్ మీద ఏమైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదంటే సీమన్ కౌంట్ తగ్గుతుంది, కదలికలు తగ్గుతుంది, డిఎఫ్ఐ పెరుగుతుంది, ఇలాంటి వాళ్ళల్లో మాత్రమే వారికోసిల్ సర్జరీ సజెస్ట్ చేస్తున్నాం. అంతేగాని గ్రేడ్ 0, గ్రేడ్ 1 అంటే మైల్డ్ వెరైటీస్లో సీమన్ పారామీటర్స్ అబ్నార్మల్గా ఉన్నా అది వారికోసిల్ ఎఫెక్ట్ చేయదండి. సో సీవియర్ వెరైటీస్లో మాత్రమే సర్జరీ వారికోసిలెక్టమీ అంటాం, అంటే ఈ సర్జరీ సజెస్ట్ చేస్తుంటాము. అలా సర్జరీ చేసుకున్నాక స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాంటి స్పర్మ్ తోటి ఐయుఐ చేసుకున్నా, ఐవీఎఫ్ చేసుకున్నా చాలా మందికి న్యాచురల్గా కన్సీవ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వారికోసిలెక్టమీ తర్వాత ఐయుఐ, ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తున్నామండి. సో వారికోసిల్ ఉన్న ప్రతి పేషెంట్ సర్జరీ అవసరం పడదు. ఓన్లీ గ్రేడ్ 2 కన్నా ఎక్కువగా ఉన్న వారికోసిల్స్కి మాత్రమే సర్జరీ చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత సక్సెస్ రేట్స్ అనేవి చాలా డ్రాస్టికల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది గమనిస్తున్నామండి. దాదాపు ఒక 30-40% మేల్స్లో వారికోసిల్ అనేది గమనిస్తుంటాం. హలో అండి, చాలా మందికి ఐవీఎఫ్ సక్సెస్ అయ్యాక అబార్షన్ అయితే చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ సడన్గా బాగాలేదు, హార్ట్ బీట్ రాలేదు, హార్ట్ బీట్ వచ్చాక ఆగిపోయింది అని చెప్తే చాలామంది పేషెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి డౌట్స్ ఉంటుంది, మేడం ఐవీఎఫ్లో అన్నీ చెక్ చేసే పెడతారు కదా, ఎందుకు అబార్షన్స్ అవుతుంది, రీజన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేసుకోవాలి, నెక్స్ట్ సక్సెస్ఫుల్గా బేబీని చేతిలో ఎత్తుకోవాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతుంటారు. ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ అంటే మీ ఎగ్ స్పర్మ్ బాడీలో ఎలా అయితే కలుస్తుందో అది కలవలేదు కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల మనం దాన్ని బయట ల్యాబ్లో కలుపుతామండి. సో అంతేగాని ఎగ్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, స్పర్మ్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది, తయారీ అయిన బేబీ జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అన్నది మనం చెక్ చేయము ప్లెయిన్ ఐవీఎఫ్లో. సో మనకి అబార్షన్స్కి ఫస్ట్ మెయిన్ రీజన్ బేబీలో జెనెటిక్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి బేబీ ఎదుగుదల సరిగ్గా లేక అబార్షన్స్ అయిపోతాయండి చాలామందికి. కొంతమందికి గర్భసంచిలో ఏమన్నా పాలిప్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్ అంటే వాపులు కానీ, అతుకులు ఉన్నప్పుడు అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ థింగ్ యాప్లా సిండ్రోమ్ అంటాం, అంటే మన బాడీ, మన బ్లడ్ బేబీని రిజెక్ట్ చేస్తుంది కొంతమందిలో. సో ఫోర్త్ రీజన్ ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, ప్రొలాక్టిన్ ఇష్యూస్ వల్ల, షుగర్ వల్ల మనకి బాడీ సపోర్ట్ చేయకపోవడం ప్రెగ్నెన్సీకి. ఫోర్త్ ఒబెసిటీ, లావుగా ఉండడం వల్ల అబార్షన్స్కి స్కోప్స్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా అబార్షన్స్కి స్కోప్స్ ఉంటాయి. సో ఇవి కారణాలు. మరి దీన్ని ఎలా చేసుకోవాలి అని అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఉంటుందండి. అంటే లావు కంట్రోల్ చేసుకోవడము, స్ట్రెస్ తగ్గించుకొని యోగా మెడిటేషన్స్ చేసుకోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉంటే మొదలే కరెక్ట్ చేసుకోవడము, గర్భసంచిలో హిస్ట్రోస్కోపీ చేసుకొని ఏమన్నా సెప్టమ్ పాలిప్స్ ఉంటే కరెక్ట్ చేసుకొని, ఈ అడినోమయోసిస్ వాపులకు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మంచిగా గర్భసంచిని ప్రిపేర్ చేసుకొని రిపీటెడ్గా ఐవీఎఫ్స్ అవుతుంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పద్ధతిలో ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటికల్గా నార్మల్గా ఉందా లేదా చెక్ చేసి నార్మల్
నార్మల్గా ఉన్న బేబీని పెట్టుకున్నప్పుడు అబార్షన్స్కి ఛాన్సెస్ చాలా తగ్గుతాయండి. ప్లెయిన్ ఐవీఎఫ్లో చెక్ చేయరా అంటే ప్లెయిన్ ఐవీఎఫ్లో బయట నుంచి గ్రేడింగ్ అంటే గ్రేడ్ ఏలో ఉందా, గ్రేడ్ బిలో ఉందా, బయట నుంచి మార్ఫలాజికల్గా చూడటానికి ఎలా ఉంది మాత్రమే చెప్తారు. లోపల బేబీకి జీన్స్ ఎలా ఉంది అన్నది చెక్ చేయరండి. సో రిపీటెడ్గా ప్రతి ఒక్కరికి చెక్ చేయొచ్చు కదా మేడం ఇది అంటే, ఇది ఈచ్ ఎంబ్రియో ఈస్ కాస్టింగ్ 20-25,000 ఎక్స్ట్రా అవుతుంది ఇలా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చెక్ చేసుకోవాలంటే. సో కాస్ట్లీ ప్రొసీజర్ కాబట్టి మనకి ఒక రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది, లేదంటే అడ్వాన్స్డ్ మదర్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, ఫాదర్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తుంటాం. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఫర్దర్గా ప్లీజ్ టు కమెంట్. ఇంకా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. వీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండి.